హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త వీడియో ప్లాట్ఫామ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అదే ఆటోప్లే యాప్. యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసి వ్యూస్, వాచ్ టైం మరియు వచ్చిన తర్వాత మానిటైజేషన్ ద్వారా ఎర్నింగ్స్ పొందుతాం కదా. అదేవిధంగా ఆటోప్లేలో కూడా క్రియేటర్స్కి వీడియోస్ అప్లోడ్ చేసి ఆడియన్స్ బిల్డ్ చేసుకునే మానిటైజేషన్ ద్వారా ఎర్నింగ్ పొందే అవకాశం ఇస్తుంది. అయితే అసలు ఆటోప్లేలో మానిటైజేషన్ ఎలా వస్తుంది, ఎంత వచ్చిన తర్వాత పేఅవుట్ తీసుకోవచ్చు, వెరిఫైడ్ క్రియేటర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు ఆటోప్లే నిజంగా క్రియేటర్స్కి ఉపయోగపడుతుందా, ఈ వీడియోలో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా ఆటోప్లే అంటే ఏమిటి? ఆటోప్లే అనేది వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మనం మన ఓన్ వీడియోస్ అప్లోడ్ చేసి ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఒక ఛానల్ ఉన్నట్లే ఆటోప్లేలో కూడా క్రియేటర్ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు. మీరు ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ చేస్తున్నట్లయితే ఆటోప్లేలో మరో ప్లాట్ఫామ్గా ఉపయోగించుకోవచ్చు. ఒకే ఒరిజినల్ వీడియోని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడంతో పాటు ఆటోప్లేలో కూడా అప్లోడ్ చేసి మరో ఆడియన్స్ని రీచ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు అసలు విషయం ఆటోప్లే మానిటైజేషన్. ఆటోప్లే మానిటైజేషన్ పాలసీ ప్రకారం క్రియేటర్స్కి మానిటైజేషన్ రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మొదటగా మన అకౌంట్కి ఫోన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. అలాగే ఆటోప్లే టర్మ్స్ అండ్ యూస్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా మన కంటెంట్ ఒరిజినల్ అండ్ అథెంటిక్గా ఉండాలి. కాపీరైట్స్, వీడియోస్, మిస్లీడింగ్ కంటెంట్, స్పామ్ లాంటివి అప్లోడ్ చేస్తే మానిటైజేషన్కి సమస్య రావచ్చు. ఆటోప్లే క్రియేటర్స్ ర్యాంక్స్. ఆటోప్లేలో క్రియేటర్స్కి బెనిఫిట్స్ ర్యాంక్స్ ఉన్నాయి. బిగినర్ క్రియేటర్, ప్లాట్ఫామ్ కొత్తగా స్టార్ట్ చేసిన క్రియేటర్స్, గ్రోయింగ్ క్రియేటర్స్, ఆడియన్స్ బిల్డ్ చేసుకుంటున్న క్రియేటర్స్, రైజింగ్ స్టార్, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాక ర్యాంక్, దాని తర్వాత వైరల్ సెన్సేషన్ అనే లెవెల్ ఉంది. ఆటోప్లే పాలసీలో ఈ లెవెల్ 2x ఎర్నింగ్స్ అని, ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ అని మెన్షన్ చేశారు. అలాగే ఎలైట్ క్రియేటర్ అనే టాప్ లెవెల్ క్రియేటర్ ర్యాంక్ కూడా ఉంది. అంటే మనం మంచి క్వాలిటీ కంటెంట్ కన్సిస్టెంట్లీ అప్లోడ్ చేస్తూ ఎంగేజ్మెంట్, వాచ్ టైం, కంటెంట్ పర్ఫార్మెన్స్ పెంచుకుంటే ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. మన కరెంట్ ర్యాంక్ డాష్బోర్డ్లో ప్రోగ్రెస్ బార్ ద్వారా కనిపిస్తుంది. ఆటోప్లే చెబుతుంది. ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్. రైజింగ్ స్టార్ ర్యాంక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మానిటైజేషన్ అప్రూవ్ అయిపోయినట్టు కాదు. ఆటోప్లే పాలసీ ప్రకారం మానిటైజేషన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత హ్యూమన్ రివ్యూ మాన్యువల్లీ రివ్యూ చేస్తుంది. వాళ్ళు మన కంటెంట్ని ఎంగేజ్మెంట్, క్వాలిటీ, ప్లాట్ఫామ్ పాలసీ ఫాలో చేస్తున్నామా అనేది చెక్ చేస్తారు. మినిమం వెరిఫికేషన్ టైం 7 వర్కింగ్ డేస్ అని పాలసీలో ఉంది. అంటే ఎలిజిబుల్, అప్లై, మాన్యువల్ రివ్యూ, అప్రూవల్, మానిటైజేషన్ ఇలా ప్రాసెస్ ఉండవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ చేసిన తర్వాత మానిటైజేషన్ గ్యారంటీ కాదు అని ఆటోప్లే పాలసీలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఆటోప్లేలో డబ్బు ఎలా వస్తుంది? ఆటోప్లే పాలసీలో ప్రధానంగా 2 ఎర్నింగ్స్ మెథడ్స్ కనిపిస్తున్నాయి. మొదటిది యాడ్స్ రెవెన్యూ. మానిటైజేషన్ అప్రూవ్ అయిన తర్వాత మన వీడియోస్ వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా రెవెన్యూ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, మనకి 1000 వ్యూస్ ఎగ్జాక్ట్లీ ఎంత రూపీస్ వస్తాయని ఫిక్స్డ్ అమౌంట్ ఈ పాలసీ స్క్రీన్ షాట్లో చెప్పలేదు. కాబట్టి 1000 వ్యూస్కి ఎంత వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. వ్యూస్ మాత్రమే కాదు, ఎంగేజ్మెంట్, ఆడియన్స్, యాడ్స్ వంటి ఫ్యాక్టర్స్ ఎర్నింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రెండో ఎర్నింగ్ మెథడ్ ఆటోప్స్. ఆటోప్లే వ్యూస్ క్రియేటర్ సపోర్ట్ ఆటోప్స్ ఇవ్వగలరు. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది విషయం ఏంటంటే ఆటోప్లే పాలసీ ప్రకారం 85% ఆఫ్ ఆటోప్స్ ఎర్నింగ్స్ క్రియేటర్స్కి వెళ్తాయని చెబుతుంది. ఉదాహరణకు ఒక క్రియేటర్కి 1000 రూపీస్ వర్త్ ఆటోప్స్ ఎర్నింగ్స్ వస్తే పాలసీ చెప్పిన 85% ప్రకారం 850 రూపాయలు క్రియేటర్కి షేర్ అవుతుంది. మిగిలిన అమౌంట్ ప్లాట్ఫామ్ ఫీ లేదా అప్లికేబుల్ ఛార్జెస్ వంటి విషయాలపై ఆధారపడి ఉండొచ్చు. పేమెంట్ ఎలా వస్తుంది? ఆటోప్లే పాలసీ ప్రకారం మినిమం పేఅవుట్ 500, అంటే పేఅవుట్ తీసుకోవడానికి కనీసం 500 రీచ్ అవ్వాలి. పేఅవుట్ ప్రతి 45 రోజులకి ఒకసారి ప్రాసెస్ అవుతాయని పాలసీలో ఉంది. సపోర్టెడ్ పేమెంట్ మెథడ్స్. పేటిఎం, గూగుల్ పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని మెన్షన్ చేశారు. పేమెంట్స్ ఇండియన్ రూపీస్లో ఇండియాలో అవైలబుల్ అని కూడా పాలసీలో ఉంది. అయితే మీ అకౌంట్కి సంబంధించిన ఎగ్జాక్ట్ పేమెంట్స్, ఎలిజిబిలిటీ లేదా ప్రాసెసింగ్ సిచ్యువేషన్ కోసం ఆటోప్లే లేటెస్ట్ పేమెంట్ టర్మ్స్ చెక్ చేయడం మంచిది. వెరిఫికేషన్ క్రియేటర్స్కి బెనిఫిట్స్. ఆటోప్లేలో వెరిఫికేషన్ క్రియేటర్స్కి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయని పాలసీలో మెన్షన్ చేశారు. మొదటి, ఎక్స్టెండెడ్ వీడియో అప్లోడ్ డ్యూరేషన్. వెరిఫైడ్ క్రియేటర్స్కి నార్మల్ 15 మినిట్స్ నుంచి 35 మినిట్స్ వరకు వీడియో అప్లోడ్ డ్యూరేషన్ పెంచినట్లు పాలసీలో ఉంది. అలాగే వెరిఫైడ్ క్రియేటర్స్కి ప్రయారిటీ సపోర్ట్ అందుతుందని చెబుతుంది. అంటే సమస్య వచ్చినప్పుడు డెడికేటెడ్ సపోర్ట్ ద్వారా ఫాస్టర్ రెస్పాన్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ బెనిఫిట్ వచ్చేసి ఇన్హాన్స్ విజిబిలిటీ అండ్ డిస్కవరబిలిటీ.
వెరిఫికేషన్ క్రియేటర్స్కి రికమెండేషన్ మరియు ఫీచర్స్లో హయ్యర్ ప్రయారిటీ ఇవ్వడం ద్వారా ఎక్కువ ఎక్స్పోజ్ వచ్చే అవకాశం ఉంటుందని ఆటోప్లే చెబుతుంది. రూల్స్ వైలెన్స్ చేస్తే, ఆటోప్లే మానిటైజేషన్ పాలసీస్ వైలేట్ చేస్తే స్పెసిఫిక్ వీడియోస్ లేదా ఎంటైర్ అకౌంట్ డిమానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంది. రిపీటెడ్ లేదా సీరియస్ వైలెన్స్ వంటి మానిటైజేషన్ ప్రోగ్రామ్ నుంచి పర్మనెంట్ రిమూవల్ కూడా జరగవచ్చు. పాలసీ మెన్షన్ చేశారు. అందుకే కాపీరైట్ కంటెంట్, స్పామ్, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ లాంటివి అవాయిడ్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీడియో అప్లోడ్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఆటోప్లేలో వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. అప్లోడ్ సెక్షన్లోకి వెళ్తే డెస్టినేషన్ ఛానల్ అని ఆప్షన్ ఉంటుంది. తర్వాత వీడియో ఫైల్, చూజ్ ఏ వీడియో అనేసి ఉంటుంది. అక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద మనం ఫోన్లో ఉన్న వీడియోని సెలెక్ట్ చేయాలి. థంబ్నెయిల్ కూడా జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో అప్లోడ్ చేయవచ్చు. తర్వాత వీడియో టైటిల్ పెట్టాలి. టైటిల్కి 70 క్యారెక్టర్స్ లిమిటెడ్ చూపిస్తుంది. తర్వాత డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. విజిబిలిటీ పబ్లిక్, ప్రైవేట్ లాంటి ఆప్షన్స్ ఉండవచ్చు. కామెంట్స్ ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అంటే యూట్యూబ్ అప్లోడ్ పేజ్ లాగే బేసిక్ అప్లోడ్ ఫీచర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. మరి ఆటోప్లేని ఉపయోగించవచ్చా? నా ఆప్షన్ యూట్యూబ్ని పూర్తిగా వదిలేసి ఆటోప్లే షిఫ్ట్ అవ్వడం కంటే రెండింటిని ప్యారలల్గా ఉపయోగించడం బెటర్. మీరు ఇప్పటికే ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేస్తుంటే అదే కంటెంట్ని ఆటోప్లేలో కూడా పబ్లిష్ చేసి కొత్త ఆడియన్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి కొత్త యాప్స్, ఆన్లైన్ ఎర్నింగ్స్, ప్లాట్ఫామ్, యూట్యూబ్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.